హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను వామాకు బజ్జీలు వేస్తున్నానండి. ఇవి టేస్ట్ చాలా బాగున్నాయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని శనగపిండిని జల్లించుకోవాలండి. ఇలా జల్లించేసుకొని మన వాముని కొంచెం నలిపేసుకుని వేసుకోవాలండి. కొంచెం చాలు. లోపల వామాకు ఉంటుంది, పైన లేయరు కొంచెం వాము తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం వాము నలిపేసుకుని వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఒక ప్యాన్ పెట్టుకుని, స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పిండిలో ఉప్పు కారం వేసుకున్నాం కదండి, దాంట్లో మనం వేడి నూనె 2 గరిటెల దాకా వేసుకున్నానండి. ఇది వేడి నూనె వేయటం వల్ల మనకి బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేసుకొని పిండిని ఒకసారి కలిపేసుకుని ఆయిల్ పిండి పట్టేట్టుగా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకుని బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. వామాకులు కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా వచ్చేవరకు కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇలా వామాకుల్ని ఈ పిండిలో ముంచుకొని ఆయిల్లో వదులుకోవాలండి. ఈ వామాకులు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పాను కదా. ఇవి నోరు బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ ఆకులు నమిలితే దీంట్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు అనేవి దుర్వాసనను నివారిస్తాయంటండి. తరచుగా అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు కూడా ఈ వామాకులు నమిలితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంట. వామాకుల్లో విటమిన్స్ ఏ, సి, జింక్, సెలీనియం వంటివి పుష్కలంగా ఉంటాయంటండి. అలాగే ఉదయాన్నే మన వామాకులు కనుక నీళ్ళల్లో వేసుకుని మరిగించుకుని టీ లాగా తాగితే కనుక మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు తగ్గుతుందంటండి. ఇలా వామాకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని పచ్చడిలాగా చేసుకొని తినచ్చు, సన్నగా కట్ చేసుకొని పకోడీలా కూడా వేసుకోవచ్చండి. ఈసారి అలా కూడా చేస్తాను, ఇంకో వీడియోలో అలా చేసి చూపిస్తానండి. ఇలా బజ్జీలాగా వేసుకొని 2 వైపులా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కొన్ని వేగిపోయాయి కదా, ఇలాగ జాలీలోకి తీసుకున్నాను. ఈ వామాకులు నలిపి వాసన చూస్తే కనుక మైండ్ రిలాక్స్గా ఉంటుంది. నాకైతే ఈ నలిపి వాసన చూస్తే ఎంతో రిలాక్స్గా అనిపిస్తుంది. బస్ జర్నీలప్పుడు కూడా నేను ఒక ఆకు చేతిలో పెట్టుకుని వాసన చూసుకుంటూ వెళ్తానండి. చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా. ఇంట్లో ఆకులు పెట్టుకున్నా కూడా మంచి వాసన వస్తుందండి. ఇలా 2 రౌండ్ కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా అయిపోయిన తీసేసాను. వామాకులు బజ్జీ రెడీ అండి.